అందరికీ నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే వరకు, విజయ్ తన బల నిరూపణ చేసుకునేంత వరకు కొన్ని పుకాలు షికాలు చేస్తూనే ఉంటాయి. పలానా పార్టీ విజయ్కి మద్దతు ఇస్తానన్నదని, పలానా పార్టీ ఇవ్వనన్నదని, పలానా పార్టీ పలానా డిమాండ్ పెట్టిందని, లేదు అసలు విజయ్ని వదిలేసి డిఎంకే అన్నాడీఎంకే కలవబోతున్నాయని, ఇలా రకరకాల వార్తలు పుకాలు షికాలు చేస్తూనే ఉంటాయి. దాంట్లో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. అసలు విజయ్ సీఎం పదవికి ఉన్న అడ్డంకులేంటి, ప్రజెంట్ సినారియో ఏంటి అనేది మనం చూసినప్పుడు చాలా క్లియర్గా తమిళనాడు గవర్నర్ విజయ్ని అడుగుతున్నాడు. నీకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నాకు చూపించండి. నీకే ఫస్ట్ ప్రయారిటీ. మిమ్మల్ని కాదని వేరే పార్టీని నేను పిలవను, కానీ మీకున్న మద్దతుని నాకు చూపించండి, తర్వాత ప్రమాణ స్వీకారం చేపిస్తాను అనేది తమిళనాడు గవర్నర్ చెప్తుంది. సరే, ముందు ప్రమాణ స్వీకారం చేపించండి, తర్వాత బల నిరూపణ చేసుకుంటానని విజయ్ అంటున్నాడు. ముందే నాకు మద్దతు చూపించమని గవర్నర్ అంటున్నారు. ఇది మొదటి అడ్డంకి. సరే, విజయ్కి మద్దతు ఇచ్చేవాళ్ళు లేరంటే మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నాడీఎంకే కూటమిలో చీలికలు, ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీలో కూడా చీలికలు. కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చి విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ దాన్ని తీసుకోవడానికి విజయ్కి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చే వాళ్ళు ఊకొస్తారా, మా సంగతి ఏంది, మాకు ఏమి ఇస్తారు, ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, ఎన్ని ప్రాజెక్ట్ ఇస్తారు, అంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఎంత డబ్బులు ఇస్తారు, ఇది వచ్చేది. ఈ విజయ్కి కావాల్సిన 11 మంది రారు, వస్తే ఒక 27 మంది వచ్చేటట్టు ఉన్నారట, లేదా 35 మంది వచ్చేటట్టు ఉన్నారట. మరి అంతమందిలో కనీసం ఒక 5-6 మంత్రి పదవులన్నీ ఇవ్వాల్సి వచ్చింది, లేదా అంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందో. మరి వాళ్ళకి అంత ప్రయారిటీ ఇస్తే తన పార్టీ వాళ్ళకి ఏమి ఇవ్వాలి అతను, అయినా వాళ్ళకి అంత ప్రయారిటీ ఎందుకు ఇవ్వటం అనేది విజయ్కి ఇస్తుంది. పైగా మళ్ళీ ఎవరి మీద వ్యతిరేకత ఉందో ఆ రాజకీయ పార్టీల ఎమ్మెల్యేనే కలుపుకున్నట్టుగా ఉంటుంది. వాళ్ళు ప్రసారి ఏదో బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. ఇది విజయ్కున్న భయం. అందుకే వాళ్ళని కలుపుకోకుండానే గవర్నమెంట్ ఫామ్ అయితే బాగుండు అనేది అనుకుంటున్నాడు మనసులో. పైగా ఒక పిఎంకే పార్టీ, అన్నాడీఎంకే కూటమిలో ఉంది పిఎంకే పార్టీ, 4 సీట్లు ఉన్నాయి. వాళ్ళు మద్దతు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు విజయ్కి. కాకపోతే అక్కడ రామదాస్ గారు ఏదో తనకి డిప్యూటీ సీఎం ఇవ్వాలని అడుగుతున్నట్టున్నారు. విజయ్కి అది ఇష్టం లేదు. 4 ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినందుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలా, ఇది విజయ్కి ఉన్నటువంటి ఫీలింగ్ మేబీ. ఇది అక్కడ ఆ పార్టీ మద్దతు తీసుకోవడానికి, ఆ 9 ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవడానికి అక్కడికి ఇబ్బంది వస్తుంది. మళ్ళీ ఒక డిప్యూటీ సీఎం అడుగుతారా, లేదు ఇంకొక మంత్రి పదవి, ఇంకేదో అడుగుతారు వాళ్ళు. అంటే కోరికలు, అంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు విజయ్కి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు కావాలి కాబట్టి మేము మద్దతు ఇస్తాం, మాకేమిస్తాం, మా మద్దతు మీకు ఇస్తాం, మీరు మాకేమిస్తారు, ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు విజయ్కి కమిటెడ్గా ఉన్న మద్దతు ఎవరిది, కాంగ్రెస్కు ఉంది. కాంగ్రెస్ వాళ్ళకున్న 5 ఎమ్మెల్యేలతో విజయ్కి మద్దతు ప్రకటించింది. విజయ్కి ఉన్నటువంటి 107 కాక ఈ 5 112 అయినాయి. ఇప్పుడు ఇంకా 6 కావాలి. కమ్యూనిస్టులు విజయ్ అడుగుతున్నాడు, కమ్యూనిస్టులు కావాలి, వీసీకే కావాలి. ఈ ఇద్దరు ఇస్తే అయిపోయింది. కమ్యూనిస్టుల దగ్గర 4, సిపిఎం 2, సిపిఐ 2 అండ్ వీసీకే పార్టీ 2, దళిత పార్టీ. అది ఈ 6 వస్తే సరిపోద్ది. ఈ 6 వస్తే హ్యాపీ ఇక విజయ్. అందులో డిఎండికే సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. ఒక ఎమ్మెల్యే ఉన్నారు, విజయకాంత్ భార్య, ఆమె సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే ఈ డిఎండికే పార్టీకి, కమ్యూనిస్టులకి, వీసీకే పార్టీకి ఉన్న ఇబ్బంది ఏంటంటే వీరు డిఎంకే కూటమిలో ఉన్నారు. సరే, కాంగ్రెస్ అంటే వాళ్ళకి నీతి జాతి లేదు, వాళ్ళు పోయి విజయ్తో కలిసారు, కానీ వీళ్ళ కమిట్మెంట్స్ ఉన్నాయి, పొలిటికల్ వాల్యూస్ ఉన్నాయి. మేము డిఎంకే కూటమిలో కలిసి గెలిచాం కదా, ఈ కూటమి నుంచి గెలిచి ఈ కూటమిని కాదని, డిఎంకేని కాదని, అందులో ఎప్పటి నుంచో స్నేహితుడిగా ఉన్నటువంటి స్టాలిన్ని కాదని, ఇప్పుడేదో అవకాశం వచ్చింది, అవసరం వచ్చిందని గోడ దూకేస్తే ఎట్లా, ఇది పొలిటికల్ విలువలు కాదు కదా అంటే స్టాలిన్కి చెప్పి వెళ్ళటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, స్టాలిన్ ఒప్పించుకోవడానికి. అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి, ప్రభుత్వం ఏర్పడాలి కాబట్టి, మా మద్దతు తప్పనిసరి కాబట్టి మేము వెళ్తాం అనేది స్టాలిన్ని కన్వే చేసే పరిస్థితిలో ఉన్నారు. మరి స్టాలిన్ దీనికి ఒప్పుకుంటాడు. ఇవాళైతే వీసీకే పార్టీ వాళ్ళు స్టాలిన్ని కలిశారట. మరి స్టాలిన్ ఏం చెప్పారని తెలియదు. అంటే ఇప్పుడు విజయ్ సీఎం కుర్చీ స్టాలిన్ చేతిలో ఉంది. డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, వీసీకే, డిఎండికే విజయ్కి మద్దతు ఇస్తే విజయ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఈ పార్టీలు కూడా ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే స్టాలిన్తో ఉన్నటువంటి బాండింగ్ దెబ్బతినకుండా ఇవ్వాలి. కర్రా విరగొద్దు, పాము జావద్దు. స్టాలిన్తో ఉన్న సంబంధాలు చెడిపోవద్దు, ఈ డిఎంకేతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ పోవద్దు. అదే క్రమంలో సరే, రాజ్యాంగబద్ధ సంక్షోభం వచ్చింది కాబట్టి, ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి కాబట్టి, విజయ్ చివరిదాకా వచ్చి ఆగిపోయాడు కాబట్టి, ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మా మద్దతు తప్పనిసరి కాబట్టి ఇద్దాం అంటే విజయ్కి కమ్యూనిస్టులతో మద్దతు తీసుకోవడం హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు మంత్రి పదవులు అడగరు. కమ్యూనిస్టులు సిపిఎంకు ఉన్న 2, సిపిఐకి ఉన్న 2 వాళ్ళు ఏమి అడగరు కాబట్టి వాళ్ళ మద్దతు తీసుకోవడం విజయ్కి హ్యాపీ. కానీ వాళ్ళు మద్దతు ఇవ్వాలంటే స్టాలిన్ ఒప్పుకోవాలి. మొత్తానికి విజయ్ సీఎం సీటు స్టాలిన్ చేతుల్లో ఉంది ఇప్పుడు.
ఆ, అందుకనే తమిళని కూడా అదే పెట్టాను, విజయ్ సీఎం సీటు స్టాలిన్ చేతుల్లో అని. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పనా మీకు, ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే అన్నా డిఎంకే చీలిక ఎమ్మెల్యే నుంచి స్టాలిన్కి ఒక ఆఫర్ వచ్చిందంట. అదే ఇవాళ పేపర్లన్నీ రాసింది కొద్దిగా అది చెప్పకుండా రాశారు. అన్నా డిఎంకే కళ్ళు పోతున్నాయని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా, ఆ ప్రచారం ఎందుకు వచ్చింది అంటే అన్నా డిఎంకే చీలిక ఎమ్మెల్యేలు స్టాలిన్తో ప్రపోజ్ చేశారట. ఎందుకు విజయ్ని సీఎం చేయటం, మీరు మేము కలిసి సీఎం అవుదామని అన్నా డిఎంకే చీలిక ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేశారు. అంటే వాళ్ళు అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు చీలిక ఎమ్మెల్యేలు. అంటే ఒకేపేమో విజయ్కి చెప్తున్నారు, నువ్వు మాకేమిస్తావో చెప్పు, మేము మద్దతు ఇవ్వడానికి రెడీ అని. అలాగే స్టాలిన్ చెప్తున్నారు, మీరే సీఎం కానీ మాకేదైనా ఇవ్వండి. అంతిమంగా ఈ చీలిక ఎమ్మెల్యేలకు మా ప్రభుత్వంలో చేరాలని ఉంది. అది విజయ్ ప్రభుత్వంలోనో స్టాలిన్ ప్రభుత్వంలోనో పక్కన పెట్టండి, ప్రభుత్వంలో చేరాలి, అధికారంలో ఉండాలి. దానివల్ల వస్తున్న పుకారు శికారు. కానీ దాన్ని స్టాలిన్ ఒప్పుకోలేదట. విజయ్కి అవకాశం ప్రజలు ఇచ్చారు కాబట్టి విజయ్ని కానివ్వండి చూద్దాం అన్నట్టుగా ఉన్నారు. కాకపోతే విజయ్ కావాలంటే మళ్ళీ డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలే బయటికి పోవాలి, దానికి స్టాలిన్ ఒప్పుకోవాలి. మరి దానికి ఒప్పుకుంటారో తెలియదు. తన ప్రభుత్వాన్ని విజయ్ పడేస్తే విజయ్ ప్రభుత్వం నిలబట్టడానికి స్టాలిన్ ఉపయోగపడటం అంటే ఇది కొంత ఆశ్చర్యంగా కూడా ఉంది కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.